పొత్తులలో భారతీయ జనతా పార్టీ పొత్తుకు ఇప్పుడు ఒక విశిష్టత ఉంది. ఏంటంటే గతంలో భారతీయ జనతా పార్టీ 2014లో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో కామినేని తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చి పోటీ చేసి ఆ తర్వాత శాంతం డౌను మళ్ళీ ఇప్పుడు ఆయన పార్టీ యాక్టివ్గా పనిచేస్తారు. విష్ణుకుమార్ రాజు వాస్తవంగా సంఘ పరివార సంస్థల నుంచి ఉన్న ఆయన కానీ తెలుగుదేశం వీరాభిమాని, రాజకీయంగా ఆయన తెలుగుదేశం అభిమాని, చంద్రబాబు గారిని శోభన్ బాబుని ప్రేమించినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వాళ్ళు కీ రోల్ పోషించారు. తెలుగుదేశం ఫేవరబుల్ అటువంటి బ్యాచే ఉండేది. ఒక్క మాణిక్యాలరావు మాత్రమే ఆ రోజుల్లో యువతలకు ఉన్నటువంటి పర్సన్ ఒక రకంగా చెప్పాలంటే. నలుగురిలో ఆ విధమైనటువంటి కాన్సెప్ట్ నడిచింది అప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ ఈ దఫా చూస్తే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పొత్తులో తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళ పేర్లే ఎక్కువ వినబడుతున్నాయి. సుజనా చౌదరి, సీఎం రమేష్, లేకపోతే ఆవిడెవరు తపనా చౌదరి, తర్వాత యామిని శర్మ, పాతూరు నాగభూషణం, ఇట్లాంటి వాళ్ళ పేర్లే ప్రధానంగా వినబడుతున్నాయి. అంటే వీళ్ళందరూ లైన్లోకి వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక భారతీయ జనతా పార్టీనే నమ్ముకున్నటువంటి వాళ్ళకి, ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి అవకాశం వస్తాయి? ఆర్థిక మూలాలు లేవు కాబట్టి అని పక్కన పెడతారా, లేదా తెలుగుదేశం నుండి మరికొంతమందిని బీజేపీలోకి చేర్చి వాళ్ళకి టికెట్లు ఇస్తారా? ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎంతమంది సీట్లు సంపాదిస్తారు? ఇది $1 మిలియన్ ప్రశ్న.